హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము రాగి కొబ్బరి జున్ను తయారు చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. 8 అవర్స్ నానబెట్టుకున్న రాగులు ఒక పెద్ద కప్పు తీసుకున్నాను. అదే కప్పుతో 2 కప్పులు తురిమిన కొబ్బరి, బెల్లము 1 కప్పు, ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొంచెం సాల్ట్, 1 2 స్పూన్స్ నెయ్యి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే విధానము చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇది ఇంతకు ముందు నేను కొబ్బరి వేసానండి. ఇదే కొబ్బరిలో ఈ రాగులు వేసేద్దాము. అలాగే ఈ కొబ్బరి కూడా వేసి ఇంకా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము వాటర్ పోసి. కొబ్బరి రాగులు ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్ పెట్టి క్లాత్ సహాయంతో పాలు తీసుకుందాము. చూడండి, ఒక క్లాత్ సహాయంతో మనం బౌల్లో ఈ విధంగా పాలు తీసుకున్నాం కదా. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము. పాన్ పెట్టి బెల్లం కరిగించుకుందాము. ఏ పాకు రావాల్సిన అవసరం లేదండి, ఓన్లీ కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం కూడా ఈ విధంగా కరిగిపోయింది కదా. ఇలా కరిగిపోతే చాలు, పాకం కూడా రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము ఈ రాగులు కొబ్బరి పాలు కూడా మొత్తం పోసి చిన్నగా ఇలాగా కలియపెట్టుకుంటూ ఉందాము. ఒక ½ అన్ అవర్ చిన్నగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలియపెట్టుకుంటూ ఉండాలి. ఇది రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం, ఎదిగే పిల్లలకు కూడా హెల్త్కు చాలా మంచిది. ఇలానే కలియపెట్టుకుంటూ ఉందాము. చిన్నగా దగ్గరకు అవుతూ ఉంటుంది. చూడండి, ఇలా దగ్గరకు అవుతుంది కదా. ఈ దగ్గరకు అయ్యే సమయంలో ఇలాచీ పౌడరు, కొంచెం సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మంచిగా ఇలాగా కలియపెడుతూ ఉందాము. ఇంకొక 10 మినిట్స్ అయితే అయిపోతుంది. చూడండి, ఈ విధంగా కలియపెట్టుకున్నాం కదా. ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉండే రాగి జున్ను రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో నెయ్యి రాసి ఇదే ప్లేట్లో మనము ఈ రాగి జున్నును వేసి రూమ్ టెంపరేచర్లో ఒక 1 అవర్ అలాగే ఉంచుదాము. తీసుకున్న ప్లేట్లో ఈ విధంగా వేసాం కదా. కొన్ని పైన పంప్కిన్ సీడ్స్ వేసి కొంచెం ప్లేట్ని ఇలాగా ట్యాప్ చేద్దాము. ట్యాప్ చేస్తే ఏమన్నా నీటి బుడగల్లాగా ఉన్నా కూడా ఫిల్ అయిపోతాయి. మనం పీసెస్ కట్ చేసేటప్పుడు కూడా పీసెస్ నీట్గా వస్తాయి. ఇప్పుడు మనం ఇది రూమ్ టెంపరేచర్లో ఒక 1 అవర్ ఉంచేసిన తర్వాత చిన్నగా పీసెస్ కట్ చేద్దాము. చూడండి, రూమ్ టెంపరేచర్లో ఒక 1 అవర్ ఉంచాం కదా. చాలా మంచిగా గట్టిగా అయిపోయింది. అలా చాకుతో ఒకసారి ఇట్లాగంటే నీట్గా ఉన్నది కదా. ఇప్పుడు మనం పీసెస్ కట్ చేద్దాము. వావ్, చూడండి ఎంత మంచిగా ఉందో. ఈ విధంగా మంచిగా పీసెస్ కట్ చేద్దాము. చూడండి ఎంత సింపుల్గా వచ్చినాయో. స్పాంజీ లాగా ఉన్నాయి చూడండి. తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరందరూ తినవచ్చండి. కాల్షియం పుష్కలంగా ఉంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.